ఓం ఓం బుష్ ఓం ఓం బుష్ అన్నా ఈ ఫ్రైడేకి మాత్రం ఇచ్చి పడేసిందన్న నిజంగా చెప్తున్నా ముగ్గురు కాంబినేషన్లో మాత్రం కామెడీ మాత్రం ఇరగదీసిరన్నా అసలు మనం ఊహించుకోం మనం ఎంత కామెడీ ఎంజాయ్ చేస్తామో సినిమా కూడా అంత సస్పెన్స్ ఉంది అంత థ్రిల్లింగ్స్ ఉంది యాక్షన్ ఉంది ఎందుకంటే సినిమా స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది నీకు ఎక్కడ బోర్ అనేది లేదు ఈ చిన్న సినిమా కూడా పెద్ద సినిమా స్థాయికి వెళ్ళింది నేను చెప్తున్నా ఆల్ ద బెస్ట్ చెప్పాలి ఇలాంటి సినిమాకి ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే ఆర్టిస్ట్ కూడా చాలా కష్టపడారు సినిమా కోసం చాలా శ్రమతో తీసిన సినిమా చాలా పట్టుదలతో తీసారు అందుకే సినిమా సక్సెస్ఫుల్గా నిలిచింది స్క్రీన్ పైన ఎంత మనం జాతిరత్నాలు మనం ఎంత ఎంజాయ్ చేసామో సినిమా కూడా క్లైమాక్స్ ఇట్లా లేవడుతుంది హీరోని అది మాత్రం సూపర్ ఉందండి ఆ సీన్ మాత్రం హైలైట్ ఉంది ఇది హీరో వచ్చేస్తుంది ఇట్లా లేవడుతుంది అనమాట అది మాత్రం చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే మనం ఒక రాజుగారి గది ఫస్ట్ పాట ఇలా ఎంజాయ్ చేసినాం మనము ఈ సినిమా కూడా అంత ఎంజాయ్ చేస్తాం సినిమా కానీ సినిమా మాత్రం ఇచ్చి పడేసి దాంట్లో ఇప్పుడు దెయ్యం ఉంది కదా దెయ్యంని మేడం అనొచ్చా సార్ అనొచ్చా రెండు తీర్లు ఉంటాయి సారాంశం అంటే సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది నీ ఈ సినిమా చూస్తే ఈ ఫ్రైడేకి మాత్రం ఇచ్చి పడేసి నీకు ఎక్కడ బోర్ అని లేదు మెసేజ్ అంటే ఒక లవ్ మనం ఎంత అంటే ఒక మనిషికి ఎప్పుడైనా ప్రేమించిన మనం మరవకపోవడం ఎలా ఉంటుందో ఒక లవ్ అనేది ఉంది ఒక ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉంది ఒక ఫ్రెండ్స్ కోసం ఏదైనా చేయగలుగుతారు ముగ్గురు పోటీ పడి సాయం చేసుకుంటారు ఆ లాస్ట్ వరకే సినిమా కథ తీసుకొచ్చారు కథ తగ్గట్టు స్టోరీ తగ్గట్టు అలా ఉంటది సినిమా మాత్రం ఇచ్చి పడేసారు రేటింగ్ వచ్చి 5కి 3.5 సూపర్ 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 చాలా బాగుంది బ్రో ఓం భీమ్ బుష్ సినిమా చూడడం జరిగింది అసలు ఆ ముగ్గురు పెర్ఫార్మెన్స్ అయితే విష్ణు కామెడీ బాగుంది భయ్య చాలా బాగుంది సినిమా అయితే మొత్తం పెద్దోళ్ళ దగ్గర నుంచి చిన్నోళ్ళ దాకా అందరూ చూడొచ్చు ముగ్గురు పర్ఫార్మెన్సెస్ అయితే పీక్స్ అసలు విష్ణు గానీ ప్రియదర్శి గానీ రాహుల్ రామకృష్ణ గానీ అదేం లేదు పెద్ద ఏం లేదు అసలు అదేం లేదు జస్ట్ ఏంటంటే మీకు ఒక ఫస్ట్ లో వాళ్ళ ముగ్గురిని ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఏదో సాంగ్స్ లో పెట్టాడు అంతే సాంగ్స్ పెద్ద ఏం లేదు బీజిఎం బాగుంది సాంగ్స్ అయితే అంతగా వర్కౌట్ అవ్వలేదు అంత అనిపించలేదు జస్ట్ ఓకే సినిమాటోగ్రఫీ బాగుంది డైరెక్షన్ బాగా చేయడు భయ్య చెప్పాను కదా మీకు హుషారు మించి ఉంది సినిమా హుషారు 10 times ఉంటుంది టోటల్ గా అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు ఒక పాయింట్ ఉండదు బ్రో దెయ్యం గురించి ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఆ కాన్సెప్ట్ అయితే కొంచెం హార్ట్ టచింగ్ గా ఉంటుంది ఆ లాస్ట్ లో రివీల్ చేస్తారు అది బాగుంది పెట్టాడు బ్రో సెకండ్ పార్ట్ కూడా ఛాన్స్ ఇచ్చాడు ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా వస్తుంది అనమాట రివీల్ అంతా సెకండ్ హాఫ్ రివీల్ చేస్తారు ఫస్ట్ హాఫ్ అంతా మామూలుగా కామెడీ రేట్లో వెళ్ళిపోతూ ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ లో విపక్షమైన కామెడీ ఉంటుంది స్టోరీ రివీల్ చేసినప్పుడు లేదు భయ్ బాగుంది సినిమా అయితే చాలా బాగుంది ఏం లేదు భయ్ పెద్ద అసలు ఏం లేదు అసలు హీరోయిన్ తో అసలు ఉందని ఏదో 2-3 సీన్లు తప్పితే ఏం లేదు అసలు సినిమా మొత్తం ముగ్గురే కనపడతారు చెప్తాం కదా టోటల్ కామెడీ రైట్ సినిమా మీకు హుషారు సినిమా చూసే ఉంటారు కాబట్టి హుషారు మించి ఉంటుంది వాళ్ళిద్దరు ముగ్గురు కూడా తీశారు చూడొచ్చు కాకపోతే ఏంటంటే కొన్ని సీన్స్ డైలాగ్స్ ఉంటాయి చాలా మంది అడుగుతున్నారు అప్పుడు అడల్ట్ సీన్స్ అడల్ట్ కామెడీలో ఇలా ఉంటుంది కదా అని బేసిక్గా ఇప్పుడు 4 ఫ్రెండ్స్కి వెళ్తే అమ్మాయి గురించి మాట్లాడుకుంటే ఆటోమేటిక్గా అయ్యే వస్తాయి బయట జరిగేది కదా అలా చూపించారు కానీ వాళ్ళ ముగ్గురు మాత్రం చెప్పాను సినిమా చాలా మంచి హిట్ అవుతుంది 4/4 అది ఇది ఓం భీమ్ ఫట్ అనమాట అరే ఎందుకు తీస్తారు నాకు అర్థమైతే ఇది ముచ్చటైతే నేను ఓపెన్ గా ఇది డైరెక్టర్ గారికి చెప్తున్నా పైసలు తెంగిపోదాం జనం దగ్గర నుంచి ఓ 4 చిల్లర పంచులు ఓ 4 హీరోల్ని లేకపోతే వాట్ ఎవర్ ఓ 4 సాంగ్స్ పెట్టేసి ఏదో ఒక ఊరుపు పంచులు ఒక 4-5 వేసి పైసలు తెంగిపోదాం అడ్డంగా అని ఫిక్స్ అయిపోయారు ప్రేమలో అయ్యా అది సినిమా ఎందుకు ఆడిందంటే దాంట్లో ఒక సోల్ ఉంది దాంట్లో ఒక ప్రేమ ఉంది దాంట్లో ఒక కామెడీ ఉంది వాట్ ఎవర్ ఏదైనా ఉంది దీంట్లో ఏంటి అది అయ్యానికి పెళ్ళి లావడా పెళ్ళి అయ్యని ఈ కంటెంట్ అంటే ఆలోచించుకుని అంటే ఒకసారి రిమెంబరింగ్ చేసుకుని అరే ఏమన్నా బాగుందా అని ఆలోచించుకునేలా కూడా లేదనమాట డైరెక్టర్ గారు అసలు కామెడీ అన్న అలాంటి కామెడీ కాదు అది ఓల్డ్ ఏజ్ ఎక్స్పైర్ అయిపోయిన జబర్దస్త్ లో కూడా ఉండదు అలాంటి కామెడీ అంటే ఎక్స్ట్రా టైం అని వేస్తాడు కదా అట్లా ఏం లేదన్నా ఏం లేదు నాకైతే ఆర్ట్ఫుల్ గా 250 రూపాయలు పెట్టి కొన్నాను నేను టికెట్ అందుకు నాకు బాధ వస్తుంది అంతే దాంట్లో ఏదైనా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసాను రా అనిపించవచ్చు ఒక ఫైట్ మూవీ చూసాను రా అనిపించవచ్చు ఒక దేశం గురించి చూసాను రా అనిపించవచ్చు కానీ ఏంద్ర ఈ లత్కోర్ సినిమా ఏమీ లేదు శ్రీ విష్ణు పట్టుకునే ప్రతి సినిమా కూడా ఉపమా సినిమాలే పట్టుకుంటాడు అదృష్టం కొద్దీ హిట్ అయితాయేమో ఐ థింక్ అంటే నేను డబ్బులు పెట్టుకున్నాను కాబట్టి నాకు నిజంగా తెలిసింది ఏంటంటే ఈ సినిమా డబ్బులు పెట్టుకుని చూసే సినిమా ఒక్క సినిమా ఇది ఓటీటీలో చూసిన ఒకే టైం వేస్ట్ అది వేరే విషయం నాకైతే ఆర్ట్ఫుల్లీ అస్సలు నచ్చలేదు అసలు ఓం భీమ్ బిష్క్ అది ఓం భీమ్ తుస్ అనమాట ఎందుకు అంటున్నానంటే
దీంట్లో ఒక రీజన్ లేదన్నా, ఎందుకన్నా సినిమా తీస్తారు, ఒక రీజన్ ఉండాలి కదా. ఆ రేటింగ్ అలాంటి వర్డ్ వాడద్దు దీనికి. ఒక రీజన్, ఒక సోలు, ఒక ఎఫెక్ట్ ఏం కనిపించలేదు నాకు. కాళీచరణ్ అన్న ఏదో చేశాడు, ఒక అవకాశం వచ్చింది, అది పక్కన పెట్టి. కానీ ఏ బొక్కలో రేంజ్, ఇంకా అది వేరే. అది ఇది ఏమో ఉండవు అనమాట. అంటే అలాంటి కీవర్డ్స్ వాడారు అంతే దీంట్లో. అవన్నీ అంటే అన్న డబ్బులు పెట్టుకొచ్చి చూసే సినిమా కాదు ఇది. దీనికన్నా మార్కెట్ కిరికిరి అనే స్టాండప్ కామెడీలో వస్తే ఇంకా బాగాను. అది కాకుండా ప్రసాద్ బెహారా వీడియోస్ బాగుంటాయి నాకు తెలిసి దీనికన్నా. ఇది ఏమీ లేదు బ్రో, డబ్బులు బొక్క. ఓపెన్ హార్టెడ్ గా ఒకటే ఆలోచిస్తున్నారు ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ ఎవరైనా కానీ. 4 పిచ్ బుక్ పంచులు వేసి, 4 హీరోయిన్లు పెట్టి, 4 సాంగ్స్ పెట్టి, 4 బ్యాక్గ్రౌండ్ స్కోర్లు పెట్టి పైసలు తెంగిపోదాం, హిట్ అయిపోద్ది సినిమా అనుకుంటున్నారు. కానే కాదు, జనాలు కూడా తెలివైన వాళ్ళు, జనాలు కూడా కష్టపడే వాళ్ళు, జనాలు కూడా టికెట్ కొనాలి అంటే ఆలోచించే వాళ్ళే. ఎండాకాలం కదా 2 గంటల సేపు ఏసీలో కూర్చుందాం అనుకుంటే మాత్రం 20 రూపాయల టికెట్ లేదు కదా ప్రసాద్లో, లేదు. అసలు ఇంటర్వెల్ నుంచి అయితే ఎర్రిబుక్ సినిమా అనమాట. ఫస్ట్ లో కొంచెం ఏదో అరే కొంచెం బాగుంది అనిపించేది. నేను ఓపెన్ గా చెప్తున్నాను, ఎందుకంటే నేను చాలా రోజులు రాలేదు, మీకు తెలుసో లేదో, ఒక 5-6 నెలలు రాలేదు. ఫస్ట్ హాఫ్ కూడా నాకు సోసో అంటే కొంచెం కామిక్ అనిపించింది అంతే, ఏదో చేస్తారు వీళ్ళు అనిపించింది. కానీ డైరెక్టర్ గారికి కాదు, ఎవరికైనా ఒకటే చెప్తాను, అరే తీస్తే ఒక రీజన్ ఉండాలి. ఒక యాడ్, ఒక 1 minute లో యాడ్ సంతూర్ సబ్బు గురించి చెప్తున్నాడంటే ఆడికి విజన్ ఉంది కాబట్టి. 2 గంటలన్నర సేపు తీసారు మీరు, ఏం విజన్ ఉంది? దెయ్యానికి పెళ్ళి అంటే లక్కూరు పెళ్ళి, అదంతా కామెడీ కామెడీ ఏమీ లేదు. ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు, మన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటది. ఎందుకంటే అరే ఏదో జరుగుతుందని, ఏం జరగదు అక్కడ. నాకైతే నిజంగా నేను 250 రూపాయలు పెట్టి కొన్నాను. మా అమ్మ 2 గాజులు అమ్మాను, అది వేరే విషయం. 250 రూపాయలు పెట్టి కొన్నవాడికి తెలుస్తుంది బాధ. దీంట్లో 250 వర్త్ లేదు. ఏసీలో కూర్చుందాం అంటే ఒక 20 రూపాయలు పెట్టచ్చు అంతే, అంతకుమించి ఏం లేదు. ఏమీ లేదు, అందుకే ఏం లేదని హైప్ చేయాలన్నమాట. ఈ రోజుల్లో ఒకటే సిద్ధాంతం అన్నాడు, ఒకటే ప్రిపేర్ అయిపోయి వచ్చేసారు వాళ్ళు. ఓ 4 చిల్లర పంచులు, ఓ 4 హీరోలు, లేకపోతే వాట్ ఎవర్ ఏదో కామిక్ చేసి కలర్ఫుల్ గా యాడ్ చేసి. ఆయన పాస్ట్ మూవీ, డైరెక్టర్ గారు పాస్ట్ మూవీ చాలా బాగుంటది. ఏంటది హుషారు, అరే ఎంత ఫీల్ ఉంటుంది మంచిగా. నాకైతే నచ్చలేదండి, అస్సలు నచ్చలేదు. ఒక ఫార్ములా వర్కౌట్ అయిందంటే అది ఆడి అదృష్టం బాగుండి, ఆడి సుడి తిరిగి బాగుండి హిట్ అయిందంతే. లేకపోతే అక్కడెక్కడో మలయాళంలో సినిమా ప్రేమలో ఇక్కడ ఎందుకు హిట్ అయిందండి? ఒక సోల్ కి టచ్ అయింది కాబట్టి హిట్ అయిందంతే.